చెప్పకనే చెప్తున్నారు అక్కడ పోలింగ్ కాలేదని. అయిందే 48% పోలింగ్. పర్సంటేజ్ పోలింగ్ తక్కువ ఉండడం వల్ల 20,000 మెజార్టీని కూడా మెజార్టీ కాదంటారు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాండేట్ ఏందనేది ఆలోచించాలి. ఎందుకంటే మొన్నటిదాకా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా దీన్ని ఏమంటారు, దీన్ని ప్రజలు ఇచ్చే తీర్పు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. జూబ్లీ హిల్స్ని మనము ఏమంటారు రెఫరెండంగా చూడాలన్నారు. ఇప్పుడు రెఫరెండంగా చూడాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, హుజురాబాద్ ఎన్నికలు ఏం చేసిర్రు, డబ్బులు ఎట్లా వంచిర్రు, అవన్నీ మనం కూడా చూసినాం. తెలంగాణ ప్రజలకు మనం రోజు సరే మనము స్పోక్స్ పర్సన్గా ఉన్న, ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉన్న పార్టీని డిఫెండ్ చేసుకోవడం అనేది మన కర్తవ్యం. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మనం డిఫెండ్ చేసుకున్న మాత్రాన ప్రజలు చూడకూకోరు. అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి భయ ఎన్నికలలో దుబ్బాకల కానీ హుజురాబాద్లో కానీ ఏమాత్రం పవర్ మిస్యూజ్ చేసిరో అందరం చూసినాం. జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది ఒక భిన్నమైనటువంటి ఎన్నిక కంపేర్ టు రూరల్. ఇది అర్బన్ ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే వాస్తవంగా 30% ఓటర్స్ ఎగ్జిస్టింగ్ వెళ్ళారాడ ఏడ అవుట్ ఆఫ్ ఓటర్ లిస్ట్లా. మైక్రో లెవెల్ పోలింగ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీకి గెలుపు కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించలేదు. కాంగ్రెస్ నాయకులు లాస్ట్ రోజు కూడా బూత్ స్థాయి కార్యకర్తలు ఆ బూత్లో ఎంతమంది ఓట్లు వేసిరు, ఇంకెవరు కాంగ్రెస్కి వేయగలుగుతారని చూసుకొని మరీ వాళ్ళను వెళ్ళి ఓట్లు వేయమని బతలాడటం కానీ దీన్ని పోల్ మేనేజ్మెంట్ అంటారు. ఈ పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ చేయడం వల్లనే ఈరోజు ప్రతి బూత్లో కూడా లీడ్ రావడం జరుగుతుంది. ప్రతి రౌండ్లో కూడా లీడ్ ఎందుకు వస్తుందండి? ఒకప్పుడు వీళ్ళు నిన్నటిదాకా ఏమనుకురు, షేక్పేట, బోర్బండ, ఎర్రగడ్డ ఇవన్నీ మాకు లీడ్ వస్తాయి అనుకురు. కానీ ఎక్కడ లీడ్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు రాజకీయాలల్లో అది నార్త్ నుంచి సౌత్ ఏదైనా సరే మైక్రో లెవెల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది మ్యాండేటరీ. పబ్లిక్ ఒపీనియన్ ఉండొచ్చు, ఎందుకు ఓట్లేదండి చాలామంది ఇప్పుడు ఉన్న 70%లో కూడా సరే 70-75% ఉందరు అనుకుందాం. మిగతా వాళ్ళంతా మైగ్రేషన్, మీరు అన్నట్టు బిలో పవర్టీ లైన్ ఓటర్స్. జూబ్లీ హిల్స్ అనేది కేవలమే జూబ్లీ హిల్స్ అంటే చాలా హై ఫండా కాన్స్టిట్యున్సీ అంటారు, కానీ అది చాలా పేద కాన్స్టిట్యున్సీ. ఆడ బతుకుదెరువు కోసం చాలామంది వచ్చి బతుకుతుంటారు. ఎప్పుడో ఓట్లు రిజిస్టర్ అయ్యి ఉంటాయి, ఆ రిజిస్ట్రేషన్ అయిన ఓట్లు మళ్ళీ బతుకుదెరువు కోసం ఎక్కడో పోయి బతుకుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా దొరకలే ఓటర్లు. ఎందుకంటే నేను కూడా అక్కడ పనిచేసిన ఈ బూత్లో పోయినప్పుడు మనము టోటల్గా ఈ మార్కింగ్ చేసుకొని ఎక్కడుంటారు ఈ ఓటర్లు అని చెక్ చేస్తే మోర్ దెన్ 70% దొరకలే. మ్యాక్సిమం 70% రీచ్ అయినాం. అంటే ఎస్పెషల్లీ సోమాజిగూడ ఏరియాలో, అదే ఈ సోమాజిగూడ ఈ శ్రీనగర్ కాలనీ ఏరియాలో. సో నేను ఏమంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఒకటి. రెండోది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏం చేయలేదని గగ్గోలు పెట్టిరు వీళ్ళు. ఈ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఇలా ఈ రాష్ట్రాన్ని ఇచ్చిందే కొన్ని పర్పసెస్ కోసం. ఏది అటు రూరల్ బెల్ట్కి పోతే నీళ్లు, అటు పోతే ఉద్యోగాలు. ఈ 2 years లో మీరు ఏం చేయలేకపోయారు అనేది కదా కార్డు ఇచ్చి మరీ అడిగారు. ఒకటి మేము 2 years లో బాకీ కార్డు మీరు ఈశ్వర్ గారు పెండింగ్ పెట్టారని ఈశ్వర్ గారు 10 years అయిపోయింది వాళ్ళకు. 10 years వాళ్ళ సంసారం చూసిన తర్వాతనే వాళ్ళని ఓడగొట్టిరు. మాకు 5 years ఇచ్చిర్రు, ఫస్ట్ 5 years. ఇంకా 3 years టర్మ్ ఉంది మాకు. ఈ 3 yearsలో మేము మళ్ళీ ప్రజల దగ్గరకు పోయి స్టేట్ మ్యాండేట్ అడుక్కోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ మైక్రో లెవెల్ పోల్ మేనేజ్మెంట్ వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇది బీహార్లో ఎందుకు వర్కౌట్ కాలేదు మీకు? డెఫినెట్గా మీరు బీహార్కు పోయేసరికల్లా బీహార్ కాన్సెప్ట్లో మీరు ఒకసారి చూడండి. SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒక కొత్త ప్రక్రియ ఇంకా తెలంగాణలో మొదలు కాలే. అది కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. ఇప్పుడిప్పుడే అది అస్సాము, వెస్ట్ బెంగాల్, నిన్న మొన్న తమిళనాడులో స్టార్ట్ చేస్తున్నట్టు SIR రివిజన్. ఈ SIR రివిజన్ తోటి ఏంటంటే దగ్గర 69 లక్షల ఓటర్లను డిలీట్ చేసారు. ఏది 10% ఓట్స్. ఇవన్నీ మార్జినలైజింగ్ ఓట్సే. నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమన్నా ఉండొచ్చు, ఓట్ మార్జినలైజ్ ఎవరిని చేసిర్రు? ఎస్పెషల్లీ మైనార్టీలను, పేదవారిని, ఏమంటారు చిన్న చిన్న కులాల వారిని ఎట్లా చేసిర్రు? SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో సుప్రీంకోర్టు కూడా ఏమన్నది అంటే అట్లీస్ట్ ఓటర్స్కి ప్రాపర్ ఇంటిమేషన్ ఇస్తుర్రా మీ ఓట్లు డిలీట్ చేస్తున్నామని. మల్టిపుల్ డాక్యుమెంటేషన్ అంటే
ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎస్ఐఆర్ కింద వెళ్ళిపోయిన ఓట్లన్నీ 60 లక్షల ఓట్లు దాకా తొలగించారు. 69 లక్షల ఓట్లు 69 లక్షల ఓట్లు తొలగించారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లు. 100% అండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ప్రజాస్వామ్యము ఈరోజు ఎన్నికలతో ఎస్ఐఆర్ చేపట్టి మీకు మీరే తొలగించుకున్నారా? మీకు ఒక్కటే చెప్తున్నానండి, ఈరోజు భారతదేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఇంకా మనం ఎన్నికలు చేస్తామా చేయమా అనే పొజిషన్కి వచ్చేసింది వ్యవస్థ. ఎందుకంటే మల్టిపుల్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఏళ్ళ అధికారంలో ఉంది, కానీ అపోజిషన్ పార్టీలను, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలను, ఏజెన్సీలు, సిబిఐలు, ఈడీ లాంటి సంస్థలను కూడా వాడుకొని ఎస్పెషల్లీ బ్రహ్మాండంగా మొత్తం ఓట్లు డిలీట్ చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ మార్జిన్ కట్ చేసి. శ్రీశైల్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ వాడుకున్నారని చెప్పారు. ఎవరు చూడండి, నేనేమంటున్నానండి, మీరు అక్కడ బీజేపీ నేను మిమ్మల్ని ఇక్కడ అధికారంలో ఉన్న మిమ్మల్ని నేను చెప్పే చాలా పెద్ద ప్రాసెస్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అవును, ఎలక్షన్ ఓటర్ విషయంలో అట్లాడుతున్నారు. మీరు సడన్ గా తీసుకొచ్చి జూబ్లీస్ లా ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది మొత్తమే ప్రజాస్వామ్యాన్ని ఈరోజు అంబానీలు, అదానీలు వచ్చి వాళ్ళు ఏదైతే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక లాన్ తయారు చేస్తారు. ఈరోజు ఎందుకు అంబానీ, అదానీలే 5 ప్రపంచ కుబేరులు అవుతారు? హ్యాబిట్స్లో ఉన్న మరోడోళ్ళు, గుజరాత్లో ఉన్న పేద ఇంకా వ్యాపారవేత్తలు ఎందుకు కావట్లేరు? ఎందుకంటే వీళ్ళ కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళు బీజేపీ కోసం పనిచేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు అన్నీ అసలు ఏముందండి, ప్రజల మైండ్ సెట్నే మారుస్తారు కదా. 24/7 ఇప్పుడు సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ఎలక్ట్రానిక్, ప్రింట్ అన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థల చేతులకు వెళ్ళిపోయి ఇక ప్రజలకు ప్రజలకు పొద్దున్న లేస్తే ఏం చెప్పాలనో, ఎట్లా నడిపియాలనో, ఏం చేయాలనో మొత్తం వాళ్ళే డిసైడ్ చేసినాక ఎలక్షన్ కమిషన్, ఈడీ, సిబిఐ ఎన్ని వచ్చినా ఇంక ఎలక్షన్లు ఎట్లా చేస్తారు? ఎక్కడ గెలవాలన్న పట్టుదలతోటి మేమే అధికారంలో ఉండాలన్న ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. విన్నారు కదా పెద్దలిద్దరికి ముందు నమస్కారం. అన్న చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పినాడు, ఇప్పుడే చెప్పినాడు. ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి ఈ హిస్టారికల్ సీట్ షేర్ ఒక్కసారి చూసిన తర్వాత మీ ఒపీనియన్ నేను తీసుకుంటాను. 2010, 15, 20, 25 ఇవన్నీ కూడా బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, అదర్స్ ఏ రకంగా సీట్లు సాధించారు, సీట్ షేర్ ఏ రకంగా ఉందనేది మనం చూస్తున్నాము. బీజేపీ 2010లో అంటే 2010లో 91, జేడీయూ 115 స్థానాలు. నెక్స్ట్ ఎల్జేపీ 3 స్థానాలు, ఒకసారి ఫుల్ స్క్రీన్ తీసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్జేడీ 22, కాంగ్రెస్ 4, సిపిఐ 1. రైట్, ఇక్కడ 2015కి వచ్చేటప్పటికి బీజేపీ 53 స్థానాలకు పడిపోయింది, అలాగే జేడీయూ కూడా 71 స్థానాలకు పడిపోయింది, ఎల్జేపీ 2, ఆర్జేడీ 80 స్థానాలకు ఎదిగింది. 2015 నాటిది చూస్తున్నాం. కాంగ్రెస్ 27 స్థానాల్లో ఉంది. నెక్స్ట్ 2020కి వచ్చేటప్పటికి 74 స్థానాల్లో బీజేపీ, 43 స్థానాల్లో జేడీయూ, ఎల్జేపీ కేవలం 1 స్థానం, ఆర్జేడీ 75 స్థానాలు. 2015లో ఎలా ఉందో 2020లో కూడా దాదాపుగా నిలబెట్టుకునే స్థాయిలోనే ఆర్జేడీ కనిపించింది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకు పడిపోయింది. నెక్స్ట్ 25కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, జేడీయూ 80 స్థానాల్లో ఉంది, ఎల్జేపీ 22 స్థానాలు, ఆర్జేడీ చూడండి ఒక్కసారి 33 స్థానాలకు పడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం 5 స్థానాల దగ్గర మాత్రమే పరిమితమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చూడండి 2010లో 4 స్థానాలు అంటే డబుల్ డిజిట్ కూడా లేని పరిస్థితి నుంచి 2015కి 27 స్థానాలకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ 2020కి 19కి పడిపోయింది. 25 వచ్చేటప్పటికి డబుల్ డిజిట్ను కూడా టచ్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపించట్లేదు. అదే సమయంలో ఆర్జేడీ 2015, 20లో కనబరిచినటువంటి 80, 75 స్థానాలు ఆర్జేడీ, ఆ స్థానం నుంచి ఇప్పుడు 33 స్థానాలకు పడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అలాగే బీజేపీ 2015, 20, 25 చూస్తే తన స్థానాలను క్రమంగా మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తోంది. 2015లో 53 స్థానాలతో ఉన్నటువంటి బీజేపీ 2020లో 74 స్థానాలకు ఎగబాకింది. 2025 నాటికి 82 స్థానాల్లో ఇప్పుడు అత్యధిక స్థానాల్లో బీజేపీ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.